సనాతన ధర్మంలో ఏ దేవి అవతారం లేకపోతే యజ్ఞయాగాలు ఉండవు, ఏ దేవి లేకపోతే దేవతలు ఆకలితో నిరాహారులవుతారో ఆ దేవి చరిత్ర గురించి తెలుసుకుందాం. సృష్టి ఆదిలో బ్రాహ్మణ క్షత్రియులు దేవతలకు ఇచ్చే హవిస్సులను రాక్షసులు లాక్కోవడం చేశారు. ఆకలి బాధతో దేవతలు బ్రహ్మను కలిసి తమ కష్టాన్ని చెప్పుకున్నారు. బ్రహ్మ పరిష్కారానికై శ్రీకృష్ణుడిని ధ్యానించగా కృష్ణుడు ప్రకృతి రూప మహాదేవిని ఉపాసించమన్నారు. బ్రహ్మ ప్రార్థనకు దేవి ప్రసన్నమై వరం కోరుకో అంటే, బ్రహ్మ తల్లి నీవు అగ్నికి దాహిక శక్తిగా అవతరించు, నీవు లేనిది అగ్ని దహించలేనివాడు అవ్వాలి, అగ్నిలో హవిస్సులు వేసేటప్పుడు ప్రతి మంత్రానికి చివర నీ నామం ఉండాలి, అప్పుడే అది నీ శక్తితో దేవతలకు అందాలి, ఇది దైవ కార్యం, లోకోపకార్యం, అగ్నికి భార్యగా అవతరించు అని బ్రహ్మ వేడుకున్నాడు. కానీ ప్రకృతిదేవి శ్రీకృష్ణుడిని భర్తగా పొందాలని తపస్సులో ఉంది. ఈ సమస్యకి శ్రీకృష్ణుడినే పరిష్కారం అడిగి శ్రీకృష్ణుడి ఆజ్ఞ ఎలా ఉంటే అలా అని నిర్ణయించుకొని శ్రీకృష్ణుడిని ధ్యానించింది. శ్రీకృష్ణుడు ప్రత్యక్షమై ప్రకృతిదేవి మనసులో ఉన్న ప్రశ్నలకు బదులుగా ప్రేమగా, దేవి నీవు నగ్నజిత్తు కూతురుగా నాగనాజితి అనే పేరుతో నువ్వు నాకు ఇల్లాలివి అవుతావు, అలానే నా వరాహావతారంలో నా కలాంశగా వారాహివి అవుతావు, అప్పుడు నీ కోరిక తీరుతుంది. ఇప్పుడు అగ్నికి దాహిక శక్తిగా స్వాహాగా లోకానికి ఉపకారం చెయ్యి, నా వరంగా నీకు మంత్రరూప పూజ లభిస్తుంది అని పలికి వెళ్ళాడు. తర్వాత అగ్నిదేవుడు బ్రహ్మ ఆజ్ఞ ప్రకారం ప్రేమ వినయ భక్తులతో అగ్నిదేవుడు స్తుతించి స్వాహాదేవిని పాణిగ్రహణం చేశాడు. అటుపై అగ్ని స్వాహాదేవిలకు సంతానంగా దక్షిణాగ్ని, గార్హపత్యాగ్ని, ఆవాహనీయాగ్ని అనే 3 పుత్రులు కలిగారు. యజ్ఞాలలో స్వాహాదేవి నామంతో మంత్రాలు కలిపి హవిస్సులు ఇవ్వడం వల్ల లోకానికి వచ్చిన రాక్షస బాధలు తప్పాయి. స్వాహ లేని మంత్రం నిష్ఫలం, వ్యర్థం. స్వాహ స్వాహ అని పలికినా చాలు సకల శుభాలు కలుగుతాయి. అగ్ని స్వాహాదేవిని స్తుతించిన స్తోత్రం చాలా చిన్నది, శక్తివంతమైనది. అదేంటో చూద్దాం. స్వాహా వహ్ని ప్రియా వహ్నిజాయ సంతోషకారిణి, శక్తి క్రియాకాలదాత్రి పరిపాకకరీ ధ్రువ, గతి సదా నరాణాం చ దాహికా దహనాక్షమ, సంసార సార రూపా చ ఘోర సంసార తారిణి, దేవజీవన రూపా దేవపోషణకారిణి, షోడశైతాని నామాని యః పఠేత్ భక్తి సంయుతః సర్వసిద్ధిర్భవేత్యస్య ఇహలోకే పరత్ర చ. శ్రీమాత్రే నమః.